ఫ్రెండ్స్, వన్ ప్లస్ నాట్ 4 అండ్ రియల్మీ 13 Pro Plus ఇవి రెండు కూడా రీసెంట్ గా లాంచ్ అయిన లేటెస్ట్ ఫోన్స్. డిస్ప్లే, కెమెరా అండ్ ప్రాసెసర్ ఇవి రెండు కూడా ఈ టూ ఫోన్స్ లో ఈక్వల్ గా కనిపిస్తాయి. ఈ టూ ఫోన్ ప్రైసెస్ వచ్చేసి 30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ టూ ఫోన్స్ కి సంబంధించి కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే విషయానికి వస్తే వన్ ప్లస్ నాట్ 4 5G 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో ఎక్కడ చెప్పనే లేదు. వీడియో విషయానికి వస్తే QHD+ 1240 పిక్సెల్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. ఈ ఫోన్ అల్ట్రా HDR సపోర్ట్, స్క్రీన్ కలర్ మోడ్, స్క్రీన్ కలర్ టెంపరేచర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. రియల్మీ 13 Pro Plus 5G వచ్చేసి 6.7 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 7i ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో ఎయిర్ గెస్చర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మీరు మీ ఫోన్ ని చేతితో ఆపరేట్ చేయవచ్చు. ఈ టూ ఫోన్స్ కూడా HDR10+ వైడ్ 1L1 10-bit డిస్ప్లే, DCI-P3 100% కలర్ గ్యామెట్, Pro XDR 2160 పల్స్ విత్ మోడ్యులేషన్, ఆక్వా టచ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టేటస్ స్పీకర్ తోటి వస్తాయి. ఈ టూ ఫోన్స్ లో కూడా డాల్బీ అట్మాస్ అయితే లేదు. రియల్మీలో హై రేస్ సర్టిఫికేషన్ ని తీసుకొచ్చారు. నాట్ 4 లో నాయిస్ క్యాన్సలేషన్ ని తీసుకొచ్చారు. డిస్ప్లే పరంగా చూసుకుంటే వన్ ప్లస్ నాట్ 4 ది బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే 1.5K రిజల్యూషన్ డిస్ప్లే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డిజైన్ విషయానికి వస్తే వన్ ప్లస్ రౌండ్ బాడీ అండ్ రేర్ ప్యానెల్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో 3 కలర్స్ అయితే ఉంటాయి. ఈ టూ ఫోన్స్ కూడా 3.5mm ఎడ్జాక్ మిస్ అయింది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి వస్తాయి. 2 సిమ్ కార్డ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు. సో హై అండ్ వేరియంట్ కు వెళ్లిపోవడం బెటర్. ఓవరాల్ గా వన్ ప్లస్ వచ్చేసి 8mm థిక్నెస్ అండ్ 199 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. రియల్మీ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మాత్రమే రేర్ లెదర్ ఫినిషింగ్ డిజైన్ ని తీసుకొచ్చారు. ఈ ఒక్క ఫోన్ కి మాత్రమే SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ ని తీసుకొచ్చారు. కింద పడినా కూడా ఏమీ కాదు. మిగిలిన టూ ఫోన్స్ కూడా ప్లాస్టిక్ బాడీ తోటే వస్తాయి. కింద పడినా కూడా పగిలిపోవడానికి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా రియల్మీ 8.2mm థిక్నెస్ అండ్ 199 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే చూడటానికి రియల్మీ బాగా కనిపించినప్పటికీ బిల్ట్ క్వాలిటీ పరంగా నాట్ 4 బెస్ట్ అనిపిస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కెమెరా విషయానికి వస్తే వన్ ప్లస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సోనీ LYT600 సెన్సార్ అనేది 15,000 బడ్జెట్ లో బ్లేజ్ X లో కూడా చూసాము. ఇక్కడ ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండాలి. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 4K 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ OIS. ఫ్రంట్ వచ్చేసి 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే కొత్తగా AI ఎరేజర్ ని తీసుకొచ్చారు. ఒక ఫోటోలో 4 ఉన్నారనుకోండి, ఒక ఫోటోని యాడ్ చేయొచ్చు లేదా ఒక ఫోటోని రిమూవ్ చేయవచ్చు. ఫోటోస్ కి సంబంధించిన శాంపుల్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. రియల్మీ వచ్చేసి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT701 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, సోనీ IMX615 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే రేరు 4K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు విత్ OIS. ఫ్రంట్ వచ్చేసి 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ EIS. ఫీచర్స్ విషయానికి వస్తే అల్ట్రా క్లియర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్, ఫైల్ డాక్, మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఫోటోస్ కి సంబంధించి కొన్ని శాంపుల్స్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే రియల్మీ ది బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోటోగ్రఫీని అయితే ఇందులో మీరు చూస్తారు. ప్రాసెసర్ విషయానికి వస్తే వన్ ప్లస్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4nm తో బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.8 GHz గా ఉంటుంది. Adreno 732 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఎడిటింగ్ కోసం అండ్ గేమింగ్ కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేశారు LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 128GB వేరియంట్.
యూఎఫ్ఎస్ స్టోరేజ్ 4.0 256GB వేరియంట్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 4 OS అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. రియల్మీ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా ఉంటుంది. Adreno 710 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. గేమింగ్ కోసం ఇది బాగున్నప్పటికీ కూడా 3D కర్వ్డ్ డిస్ప్లే లో మీరు గేమింగ్ ని అంతగా ఎంజాయ్ చేయలేరు. అదే కాకుండా ఇక్కడ ప్రొవైడ్ చేశారు LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1. గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అవ్వకుండా ఆ హీట్ ను తగ్గించడానికి 9 లేయర్ వేపర్ చాంబర్ సిస్టమ్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ 2 ఫోన్స్ లో కూడా బ్లోట్వేర్ ఎలాగా ఉంటుంది భరించక తప్పదు. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే OnePlus ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 2.8 GHz క్లాక్ స్పీడ్, Adreno 732 గ్రాఫిక్ కార్డ్, LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 స్టోరేజ్. బ్యాటరీ విషయానికి వస్తే OnePlus 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ సూపర్ ఊక్ చార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 29 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.4, Wi-Fi 4, IR బ్లాస్టర్, NFC అయితే ఇందులో తీసుకొచ్చారు. ఈ 2 ఫోన్స్ కూడా IP65 వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తాయి. రియల్మీ వచ్చేసి 5200 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ ఊక్ చార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 49 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.4, Wi-Fi 6E అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ పరంగా చూసుకుంటే OnePlus ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ సూపర్ ఊక్ చార్జర్. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే OnePlus 8GB ప్లస్ 128GB 30,000 రూపాయలు, 8GB ప్లస్ 256GB 33,000 రూపాయలు, 12GB ప్లస్ 256GB 36,000 రూపాయలు ఉంటాయి. రియల్మీ 13 Pro Plus వచ్చేసి 8GB ప్లస్ 256GB 30,000 రూపాయలు, 12GB ప్లస్ 256GB 32,000 రూపాయలు, 12GB ప్లస్ 512GB 34,000 రూపాయలు ఉంటాయి. ర్యామ్ అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే రియల్మీ ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 3,000 నుంచి 4,000 రూపాయలు తక్కువకే పొందవచ్చు. ఓవరాల్ గా OnePlus Nord 4 వచ్చేసి డిస్ప్లే కోసం, మెటల్ డిజైన్ కోసం, బ్యాటరీ కోసం, పర్ఫార్మెన్స్ కోసం తీసుకోవచ్చు. రియల్మీ 13 Pro Plus 5G వచ్చేసి లెదర్ ఫినిషింగ్ డిజైన్ కోసం, కెమెరా కోసం, ర్యామ్ అండ్ ప్రైస్ కోసం తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ 2 ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.